వార్డ్ 3 మడ్ఫోర్డ్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ వాసులు సోమవారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ను కలిసి తమ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని తమ సమ్మతిని తెలుపుతూ అంగీకార పత్రాలు అందించారు. తాము తమ స్థలాల్లోని ఇరుకేళ్లలో పిల్లాపాపలతో నివాసం ఉండలేక బయట ప్రాంతాల్లో అద్దెకుంటున్నామని, తమ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని వారు చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించమని చెప్పారని, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగేలా చూస్తానని చెప్పారు. పేదలకు గౌరవప్రదమైన ఇళ్లను నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వచ్చిన అంబేద్కర్ నగర వాసులను ఎమ్మెల్యే అభినందించారు. మీరు స్టార్ట్ డేట్ కట్టించి 12 నెలలు మీకు పొజిషన్ ఇప్పిస్తాం. ఇది అంబేద్కర్ నగర్, ఈ అంబేద్కర్ నగర్ది ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం కదా మనం. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు జాగా ఇస్తే మళ్ళీ ఒక 5 ఫ్లోర్లో 3 ఫ్లోర్లు కట్టి ఎవరి పొజిషన్ వాళ్ళకి ఇస్తాం. ఇది జేఎన్ తోటి రాసి కలెక్టర్ ఒక లెటర్, ఎంఆర్ఓ తిరుమలగిరి ఎంఆర్ఓ రాసుకో. అప్పుడు ఎప్పుడో చెప్తే నేనేమి, నేను అప్పుడు వచ్చిన ఒక 8 నెలల క్రితం వచ్చినప్పుడు చెప్పిన మీరు కూడా ఇప్పుడు బస్తు ఓకే కదా, అందరూ ఓకే అన్నారు. ఏం ల్యాండింగ్ ఎంతకి అంబేద్కర్ రేట్ ఉంది. వార్డ్ 3 డబుల్ బెడ్రూమ్ అయిపోయిందా? డబుల్ బెడ్రూమ్ శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఉందా? దాని పక్కన అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళని